brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। గిరిజన ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధిపై శాసన మండలిలో చర్చ సందర్భంగా వైసీపీపై మండిపడ్డారు మంత్రి కందుల దుర్గేష్. గత ప్రభుత్వ పెద్దలు ఎర్రమట్టి దిబ్బలు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారని, గత 5 ఏళ్లు గిరిజన ప్రాంతాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు కందుల. గిరిజన ప్రాంతాల్లో భూములు అన్యాక్రాంతమైపోయాయని చెప్పారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు మంత్రి కందుల దుర్గేష్. విశాఖపట్నంలో ఉండే ఎర్రమట్టి దిబ్బల్ని ఎవరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు, ఇవన్నీ బయటికి లాగండి. ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఉండే పెద్దలు ఎర్రమట్టి దిబ్బలను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించలేదా? ఇవాళ మీరు ఏదో చెప్తున్నటువంటి అంశం కాదు, ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం. గిరిజన ప్రాంతాల్లో జరిగే ప్రతి అభివృద్ధిలో కూడా ఆ స్థానికంగా ఉండేటువంటి గిరిజనుల్ని, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఎక్కడా కూడా గత ప్రభుత్వం చేసిన విధంగా అన్యాక్రాంతం చేయడానికి ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు ఒప్పుకోదు. ఒకవేళ అలా చేసిన వాటిని కూడా వెనక్కి తిరగదోడినటువంటి నేపథ్యం కూడా ఈ ప్రభుత్వానికి ఉందనేటువంటి మాట స్పష్టం చేస్తా ఉన్నాం. మీకు ఎంత కన్సర్న్ ఉందో అంతకు మించి కన్సర్న్ని గిరిజన ప్రాంతాల మీద మాకు ఉంది, ఈ ప్రభుత్వానికి ఉంది. గిరిజనులు అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది.